హలో గాయ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్. మీరు మంది ఎలా చేశానో చూసేయండి. బిర్యానీ పువ్వు, మిరియాలు, ధనియాలు, జాజికాయ, చెక్క, నల్ల యాలకులు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జీలకర్ర తీసుకున్నాను. వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మటన్ ప్రిపేర్ చేసేసుకున్నాం. మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఎర్రగడ్డలు వేసేసుకున్నాను. ఎర్రగడ్డలు కొంచెం దూరగా వేయించుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేయండి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ని వేసేద్దాం. మటన్ మునిగేంత వరకు వాటర్ తీసుకొని బాయిల్ చేసేద్దాం. 10 to 20 minutes మూత తీద్దాం. సరిపడేంత ఉప్పు వేసేసుకోండి. 10 to 20 minutes తర్వాత మటన్ బాయిల్ అయిపోయి ఉంటుంది. ఆ మటన్ పక్కకు తీసుకొని ఆ వాటర్ పక్కన పెట్టండి. తర్వాత వేసేస్తుంది. మండీ రైస్ ప్రిపేర్ చేసేద్దాం. చిల్లీ పేస్ట్, అల్లం పేస్ట్ వేసేసుకున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసేద్దాం. అంతా వేసుకోండి, కొంచెం వేసుకోండి. టమాటా పేస్ట్ వేసేద్దాం. కొంచెం అయితే సరిపోతుంది. టమాటాస్ బాగా మగ్గిపోయినాక ఇంత సైడ్ పెట్టుకున్న వాటర్ వేసేద్దాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేయాలి. నేను అట్లా 3 గ్లాసెస్ తీసుకున్నాను. 6 గ్లాసెస్ వాటర్ వేసేసాను. ఆ తర్వాత డ్రై ఆనియన్స్ని ఆ వాటర్లో వేసేద్దాం. టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్ని నేను వేసేసాను. ఉప్పు సరిపోయిందా లేదని చూసేసుకొని వేసేసుకోండి. తర్వాత వేయాలేమో. నాకు ఇక్కడ తక్కువ అనిపించింది, అందుకు వేసేసాను. తర్వాత క్లోజ్ చేసి పెట్టేసుకొని మండిని రోస్ట్ చేసేద్దామని ప్యాన్ తీసుకున్నాను. గీ వేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది. మటన్ని లైట్గా రోస్ట్ చేసేసుకున్న తర్వాత సైడ్ పెట్టేసుకోండి. మండి రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు గంటె పెట్టి కలిపెట్టద్దండి. ఆ పైన డ్రై ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆ తర్వాత నేను రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసేసాను. ఇక్కడ మన మండి రెడీ అయిపోయింది.